భద్రాచలం దేవాలయంలో మన శ్రీరామనవమి ఏర్పాట్ల కోసం ఆల్రెడీ మనం చూస్తున్నాము. టెంట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన తొలిసారి ఒక వినూత్న ప్రయత్నం, వచ్చే భక్తులకి ఎండ దెబ్బ పడకుండా మిస్ట్ ఫాగింగ్ ద్వారా వాళ్ళకి ఒక మంచి కూల్గా ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఒక పని మొదలైంది. ఈ పనులు మొత్తం తొందరగా పూర్తి చేసుకొని 5th ఏప్రిల్ వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఒకసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మన ఎస్పీ గారు కూడా ఉదయం నుంచి మొత్తం ఏర్పాట్లకి బందోబస్తు తర్వాత మూమెంట్ పరంగా చూసుకున్నారు. మన PYTDA, అదేవిధంగా ASP భద్రాచలం, ఇంకా RDO గారు మరియు EO టెంపుల్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం ఈ VIP గ్యాలరీ ఎట్లా ఏర్పాటు చేయాలో, ఎవరు ఎక్కడ కూర్చోవాలో అందరికీ కరెక్ట్గా గౌరవంగా వాళ్ళకి పిలిచి సరైన జాగాలో కూర్చోపెట్టడానికి ఒక ప్రణాళిక మేము ఈసారి వేసాము. సో మనకి ఇక్కడ మిథిలా స్టేడియంలో లిమిటెడ్ జాగా ఉంది కాబట్టి మన వచ్చే భక్తులకి కూడా మంచిగా ఉండాలి. తర్వాత గౌరవనీయులైన ఎవరైనా VVIPs ఉన్నారో వాళ్ళకి కూడా కరెక్ట్గా జాగా దొరకాలని మా తపన. కానీ మా విజ్ఞప్తి ఏముందంటే, అందరూ పాసెస్ కోసం తొందరపడి ఎక్కువ పాసెస్ తీసుకునే ప్రయత్నాలు చేసినా కూడా జాగా అయితే ఎక్కువ కాదు. భూమి మీద ఎంత జాగా ఉంటుందో దానికంటే ఎక్కువ పాసెస్ తీసుకున్నా కూడా లాభం లేదు. కాబట్టి ఇచ్చిన పాసెస్కి కరెక్ట్గా జాగా దొరకాలనే మా ప్రయత్నాలు. కాబట్టి కరెక్ట్గా అది మేము ఒక అంచనా వేసాము. అండ్ అదే ఈసారి అమలు చేసుకొని వచ్చిన అందరికీ ఒక ప్రశాంతంగా మంచి దర్శనం చేయించే బాధ్యత మాది ఉంది. సో ఇంకా నీళ్లు, మజ్జిగ దీనికోసం కూడా స్థానిక సంస్థలు మాకు సాయం చేస్తున్నాయి. ITC మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మన RWS డిపార్ట్మెంట్ కూడా వేరే జాగాల్లో మన పబ్లిక్ ప్లేసెస్లో కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం గోదావరి ఘాట్ మీద, తర్వాత టౌన్లో VVIPs కోసం, సామాన్య జనాల కోసం, అందరి కోసం సఫిషియెంట్ టాయిలెట్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, దట్ ఈ ప్లాస్టిక్ వృధా చేసుకొని అన్ని చోట్ల పాడేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి పవిత్రమైన ఈ భద్రాచలం పట్టణానికి కలుషితం కావద్దు. కాబట్టి భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి మీరు సాధ్యం ఉన్న వరకు క్లాత్ బ్యాగ్స్ వాడండి, పేపర్ బ్యాగ్స్ వాడండి, సింగిల్ యూస్ ప్లాస్టిక్ దయచేసి వాడకండి. మేము కూడా ఈసారి ప్రయత్నం అయితే చేయాలని అనుకున్నాము. ప్యాకెట్స్ బదులుగా కప్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. కానీ అది అట్లా చేసేటప్పుడు ఇంకా హైజీన్ ప్రాబ్లం, మెడికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మేము కూడా మళ్ళీ పౌచెస్ ద్వారానే పంచుతున్నాం. కానీ ప్రతి ఒక్క పౌచ్ తీసుకొని మేము డిస్పోజ్ అయ్యే విధంగా చూస్తాము. కానీ భక్తులకి మాత్రం అది వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముంది, సాధ్యం ఉన్న వరకు మీరు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకుండా మీరు చూస్తే మన భద్రాచలం